హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు జయశ్రీ గార్డెనింగ్ వర్క్స్. ఐఎమ్ జయశ్రీ. ఈరోజు చిన్న హార్వెస్ట్ ఉందండి. కొంచెం హార్వెస్ట్ వంకాయలు పచ్చిమిర్చి ఉన్నాయి, అవి చూసుకొని కట్ చేసుకుందాం. కొన్ని పూలు కూడా వచ్చాయి, అవి కూడా కట్ చేసుకుందాం. కొన్ని వంకాయలు అయితే కట్ చేసుకున్నాను. ఒక బీరకాయ ఉందండి, నేను పాలినేషన్ చేసుకున్నాను కానీ రాలేదు. మరి ఇదిగో ఇలా వడిలిపోయింది, ఎందుకనో తెలీదు. ఫ్రూట్ ఫ్లైస్ ఉన్నాయి, అవి వాటి కోసం అది కూడా పెట్టుకున్నానండి, క్రాఫ్ట్ది బాక్స్. అందులో పడ్డాయి, అయినా సరే ఇది రాలేదు. ఇది తీసేస్తాను తర్వాత. ఇదిగో నా ఫస్ట్ హార్వెస్ట్. ఇది బీరకాయ చాలా బాగా అనిపిస్తుంది. ఇది తీద్దాము. ఇది మాత్రం ఇలా అయిపోయిందండి, ఎందుకనో తెలీదు. చూసారుగా, ఇలా నేను అనుకుంటున్నాను ఇది పండుగగా కొట్టేసింది అని అనుకుంటున్నాను, కానీ ఇక్కడ వరకు అయితే బాగుంది కదా, కట్ చేసి వాడేసుకోవచ్చు. ఇది కూడా ఫస్ట్ బాగుంది కదా, ఇది ఇంకా ఉంచితే ముదిరిపోతుందో ఏమో, సో ఇది తీసేస్తాను. హ్యాపీగా ఉంది, ఫస్ట్ నేను పండించిన పంట. బెండకాయలు ఉన్నాయి, కట్ చేసుకుందాం. బెండకాయలు ఎంత పుచ్చుకుంటున్నాయో తెలుసా. ఇది నేను నిన్ననే వచ్చి చూసానండి. కట్ చేసుకుందాం, అంత ముద్రలేదు అనుకున్నాం, కానీ ముదిరిపోయింది. దీంతో పచ్చడి ఏదైనా పెట్టేసుకోవచ్చు. అందుకే ఈ సైజులో ఉన్నప్పుడే కట్ చేసుకుంటున్నా బెండకాయలు. కొంచెం ఏదైనా పని ఉండి టెర్రస్ పైకి రాలేకపోతే మాత్రం ఇక అంతే, బెండకాయలు బాగా వచ్చి ముదిరిపోతున్నాయి. ఇంకా చిక్కుడుకాయ కూడా కట్ చేసుకున్నాం, కొంచెం ఉంది చిక్కుడుకాయ హార్వెస్ట్ కూడా. చిక్కుడుకాయ ఉంది, ఇంకా పచ్చిమిర్చి ఉన్నాయి, అవి వచ్చినప్పటికీ కట్ చేస్తాను, లేదంటే పండిపోతాయి. నేను టెర్రస్ పైకి ఒక 2 days అయింది రాలేక. ఇక్కడ చూద్దాం రండి, ఒక చెట్టు చిక్కుడు అయితే మొత్తం కట్ చేసేసానండి. నల్ల పేనుబంక ఉంటుంది కదా, అది వచ్చింది, అందుకని మొత్తం కట్ చేశాను. మళ్ళీ ఇది కొత్తగా చిగుర్లు వస్తుందో ఏమో చూడాలి. వీటికి కొంచెం వస్తే తీసేసాను. ఇదిగోండి కట్ చేశాను, చూడండి వచ్చిన వాటికి వచ్చిందంతా కట్ చేశాను. ఇది మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా పూత వస్తుంది. దీనికి కూడా నేను ఇంగువ ద్రావణం అది ఇచ్చుకున్నాను, కానీ చూడండి ఇదిగో ఎంత చేసినా సరే ఇది వస్తుంది. మరి ఇంకేమి ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు వీటికి. నీమ్ ఆయిల్ ఒకటి స్ప్రే చేసి చూడలేదు, ఈసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తానండి, ఓన్లీ నీమ్ ఆయిల్. ఇది చాలా తొందరగా అటాక్ అవుతుంది వీటికి, సో కొంచెమే ఉంది కాబట్టి నేను చేయితో ఇలా నలిపేసుకుంటున్నాను. అది కొంచెం వచ్చినా సరే చెట్టు మొత్తాన్ని స్ప్రెడ్ చేసి పడేస్తుంది. తీసేసుకున్నాను. ఇంకా కొంచెం చిక్కుడుకాయ ఎక్కడ ఉంది, అది కోసేస్తాను. ఇంకొంచెం చిక్కుడుకాయ ఉందండి, ఇక్కడ ఒక చిక్కుడు చెట్టు ఉంది చూడండి, వచ్చేసాయి. దీనికి ఫస్ట్ హార్వెస్ట్ ఈ చెట్టు చిక్కుడుకి. ఏంటో సడన్గా వాతావరణం చాలా అంటే చాలా మార్పులు అవుతుంది. వర్షం ఒకేసారి వస్తుంది, ఎండ కూడా ఎలా కొడుతుందంటే సమ్మర్లో ఎండ వచ్చినట్టుగా ఎండ వస్తుంది, సడన్గా వర్షం పడుతుంది. వెదర్ ఏం అర్థం కావట్లేదండి. నీళ్ళు పట్టి వెళ్ళేసరికి మళ్ళీ వర్షం పడుతుంది, వాటరింగ్ ఎక్కువ అవుతుంది. వర్షం పడ్డది కదా అని నీళ్ళు ఇవ్వకపోతే ఎండ ఎక్కువై మొక్కలు ఇలా ఎండిపోతున్నాయి. అందుకే టెర్రస్ కొంచెం చూసుకొని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలండి. మొక్కల్ని కూడా కదిలించుకోవాలి. మనం కొంచెం బిజీ అయ్యి 15 days అలా వీటికి ఏమీ పోషణ చేయకుండా పట్టించుకోకుండా ఉంటే మాత్రం చెట్టు చాలా వరకు ప్రాబ్లంలో పడిపోతుంది. సో మనం ఎప్పుడు చూసుకుంటూ ఉండాలండి, గమనిస్తూ వాటికి ఇవ్వాల్సిన బలానికి ఎరువులు లాంటివి, లేదా మన కిచెన్లో చేసుకొని పెస్టిసైడ్స్, కంపోస్ట్ అవన్నీ చేసుకొని ఇస్తూ ఉండాలి కంపల్సరీ 15 days కి వన్స్ అయితే.
వస్తేనే ఇది మనకి మంచిగా హార్వెస్ట్ వస్తుంది. ఇదిగో ఇలా మిర్చి నేను కొట్టాను మొన్న, అయినా సరే ఈ పిండి నల్లి ఇలా వచ్చేసింది అనమాట. దీన్ని ఇలా చంపేస్తున్నాను, అయినా సరే ఏంటో అండి చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది. మేబీ వర్షాల వల్ల అనుకుంటున్నాను. ఇదిగోండి టమాటా ఎంత బాగా పూతొచ్చిందో, కానీ దానితో పాటు అంతే స్పీడ్గా పిండి నల్లి కూడా వస్తుంది. ఇంకా కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి, కట్ చేసుకుందామండి. ఇదిగో పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నానండి. చాలా బాగుంది ఈ సీడ్. మా అమ్మ ఊరి దగ్గర నుంచి తీసుకొచ్చింది, ఊళ్ళో రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చింది తెల్ల మిర్చి. ఈ మధ్య మిర్చి మనకి కారం ఉండట్లేదు, మార్కెట్లో వచ్చినాయి. ఇవి ఎలా ఉంటాయో చూసి మళ్ళీ సీడ్ సేవ్ చేసుకొని మళ్ళీ వేసుకోవాలి. కొన్ని నేను నర్సరీ నుంచి కూడా తీసుకొచ్చాను, అది నాకు ఆ సీడ్ బ్లాక్ అనమాట. కొంతే వచ్చిందండి, వచ్చిన కాడికి నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను మిర్చి. ఇది అయితే అవసరం లేదు, చేతితో తీసేసుకోవచ్చు చూసి. పూత చూడండి ఎంత బాగా పట్టిందో, కానీ అట్లాగే ఈ అంతే స్పీడ్గా పిండి నల్లి కానీ నల్లదోమ ఉంటుంది కదా, అలాంటిదంతా పడుతుంది. ఈ ముడత కోసం నేను మొన్న ఉపద్రవాన్ని ఇచ్చాను, కానీ ఒక్కసారి సరిపోదు కదా, మళ్ళీ నేను నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటాను. చూసారుగా, ఇంకా ఉన్నాయి, కట్ చేస్తాను. ఇదిగోండి పచ్చిమిర్చి. అయిన కాడికి చూసి కోసుకుంటున్నాను. ఇదిగోండి మన ఇవాళటి హార్వెస్ట్. పచ్చిమిర్చి, బెండకాయలు, చిక్కుడుకాయలు, అంతే ఒక 4 వెజిటేబుల్స్, వంకాయలు ఉన్నాయి, అంతే అండి ఇవాళటి హార్వెస్ట్. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా కింద నుంచి అంతా. కింద వంకాయలు, బెండకాయలు, పచ్చిమిర్చి, బీరకాయలు అన్నీ కాసిన వచ్చాయి. పూలు ఉన్నాయని చెప్పా కదా, కొన్ని పూలు కోసేసుకుందాం. ఇది ముద్ద మందారం, చాలా బాగుంది కదా, హైబ్రిడ్ ఆరెంజ్ కలర్. ఇది ఒకటి విచ్చుకుందండి, ఇంకొక మొగ్గ ఇలా గాలికి పడిపోయాయి. ఎల్లో ఉంచేస్తున్నానండి, ఎందుకంటే హనీబీస్కి రావడం కోసం. ఇది ఆరెంజ్ కూడా ఉంచేస్తున్నాను, కానీ పూజ కోసం కోసుకుంటున్నాను. ఈ చామంతి కోసేసుకుందాం. ఇంతేనండి, ఈ 2 కలర్స్ సేమ్ ఉన్నా ఇది చాలా వెరైటీగా ఉంది కదా, పూర్తిగా విచ్చుకోవట్లేదు. ఇంక ఇది ఇంతే ఇలాగే ఉంటుందో ఏమో మరి. చామంతి చూడ్డానికి చాలా బాగుంది, అందుకే దీన్ని ఇలాగే ఉంచేస్తున్నానండి, ఇది కొయ్యట్లేదు. ఇదిగోండి, ఇవి కొన్ని పూలు బాగున్నాయి కదా, అన్ని కలర్ఫుల్గా. చూసారు కదా, ఇది నేను ఫస్ట్ తెచ్చుకున్నప్పుడు మొత్తం చాలా గుబురుగా ఉండింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా చిగుర్లు వస్తూ మొగ్గలు వస్తూ ఎంత బాగా ఉందో కదా ఈ ఫ్లవర్. చాలా బాగా అనిపించిందండి, గార్డెన్లో చూడగానే నచ్చి తెచ్చుకున్నాను. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది అనుకుంటా, చెట్టు నిండా వస్తే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో ఇంతే, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, అండ్ కామెంట్ కూడా చేయండి.